మొత్తం టోటల్ పిక్చర్ చూస్తే కనుక వైఎస్ఆర్సీపీకి 7, ఎన్డీఏకి 18 అండ్ కాంగ్రెస్ ఒక్కటి కూడా గెలుచుకోదు అని వాళ్ళు చెప్పడం జరుగుతోంది. అది మనం నెక్స్ట్ చాణక్యకి సంబంధించి కూడా ఇది కూడా చాలా అక్యురేట్ ఫలితాలతో ముందుకు వస్తోంది అండ్ అక్యురేట్గా వాళ్ళు కొన్ని ఇస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్లో కూడా వాళ్ళు తమదైన శైలిలో అలాగే తమ క్షేత్రస్థాయిలో చేసే శాంపిల్స్ కానీ వాళ్ళ వర్క్ అంతా కూడా మనకు తెలుస్తోంది. మరి వాళ్ళు వైసీపీకి అవుట్ ఆఫ్ 25 13 వస్తాయంటున్నారు. అంటే వీళ్ళు తీసిన శాంపిల్స్ లెక్క ప్రకారం చూస్తే కనుక 13 సీట్లు ఖచ్చితంగా వస్తాయనేది కూడా వాళ్ళు చెప్తున్నమాట. టోటల్గా నెక్స్ట్ ఇవ్వబోయేది ఎన్డీఏకి సంబంధించి. ఎన్డీఏ అంటే కూటమికి సంబంధించి టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించి 11 సీట్స్ మాత్రమే వస్తాయని అంటున్నారు వాళ్ళు లోక్సభకు సంబంధించి. మొత్తానికి ఆ తర్వాత నెక్స్ట్ ఉన్న పార్టీ ఏపీలో కాంగ్రెస్ ఎంపీకై పోటీ పడ్డ కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలుచుకుంటుంది అనేది కూడా వాళ్ళ రిపోర్ట్లో చూద్దాం ఒకసారి. కాంగ్రెస్ ఖచ్చితంగా ఒకటి గెలుస్తుందని ఒకటైతే ఇచ్చారు వీళ్ళు. మొత్తానికి టోటల్గా చూస్తే కనుక వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం మనం చూస్తే చాణక్య రిపోర్టు టోటల్ రిపోర్ట్ అండ్ టోటల్ వాళ్ళు ఇచ్చిన ఆ యొక్క ఎగ్జిట్ పోల్ ఫలితం మనం గమనిస్తే కనుక టోటల్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించి 13 అంటున్నారు, ఎన్డీఏకి 11 అంటున్నారు, కాంగ్రెస్కి తప్పకుండా ఒకటి వచ్చే ఛాన్స్ ఉందని అయితే మాత్రం వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ తెలంగాణ ఆపరేషన్ చాణక్య ఇది కూడా చాలా అక్యురేట్ ఫలితాలతో ముందుకు వస్తుంది. లాస్ట్ టైం కూడా చాలా చక్కగా వాళ్ళు మంచి మంచి ఫలితాలకు సంబంధించి అలాగే వాళ్ళ యొక్క ఈ టోటల్గా చూస్తే కనుక ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఇచ్చారు. దాని ప్రకారం చూస్తే బీఆర్ఎస్ 1 వస్తుంది అంటున్నారు, బీజేపీ 7 అంటున్నారు అండ్ అదర్స్ ఆఫ్ కోర్స్ 8 వస్తాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎంఐఎం చివరిలో ఉంది 1 ఒకటైతే మాత్రం ఖచ్చితంగా వస్తుందని వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. అంటే బీఆర్ఎస్కి సంబంధించి కూడా చాలా తక్కువ వస్తాయని వాళ్ళు చాలా క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు. జనం సాక్షి అనేటువంటి సర్వే కూడా యాక్యురేట్గా జరుగుతూ వస్తుంది. దాన్ని కూడా గతం నుంచి చూస్తున్నాం మనం. వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ యొక్క మొత్తం ఆ ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనం ఒకసారి గమనిస్తే కనుక తెలంగాణలో బీఆర్ఎస్ 1 వస్తుందంటున్నారు, బీజేపీ మాత్రం 8 నుంచి 11 వరకు వస్తాయంటున్నారు అండ్ 5 to 8 వస్తాయంటున్నారు అండ్ ఆ తర్వాత ఎంఐఎం అయితే ఖచ్చితంగా 1 సంపాదిస్తుంది అంటున్నారు. అవుట్ ఆఫ్ 17 వాళ్ళు ఇచ్చిన క్యాలిక్యులేషన్ ఇది. బీఆర్ఎస్ మాత్రం అసలు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ రావనే దాదాపుగా ప్రతి సంస్థ చెప్తోంది. ఆ తర్వాత మనం ఆరా ప్రముఖ సంస్థ ఆరా ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ చూస్తే అవుట్ ఆఫ్ 17 తెలంగాణలో ఎన్ని లోక్సభ స్థానాలు ఎన్ని వాళ్ళు రాబట్టుకుంటారు, ఎంత ఓటింగ్ పర్సెంట్ వచ్చిందనేది చూస్తే కనుక బీఆర్ఎస్కి అసలు ఇవ్వలేదు అండ్ బీజేపీకి 8 to 9 అంటున్నారు అండ్ 7 to 8 అంటున్నారు. మరి కాంగ్రెస్కి సంబంధించి ఆ తర్వాత ఎంఐఎం అయితే ఖచ్చితంగా 1 గెలుస్తుందని కూడా ఆరా సంస్థ చాలా అక్యురేట్గా తన యొక్క ఫలితాలని వెల్లడిస్తోంది. మొత్తానికి ఇక ఏబీపీ సి ఓటర్ లోక్సభ ఫలితాలకు సంబంధించి కూడా ఎటువంటి ఫలితాలను ఇస్తుందో మనం ఒకసారి గమనిస్తే కనుక తెలంగాణలో ఉన్న అవుట్ ఆఫ్ 17 సీట్స్ ఎవరెవరు ఎన్నెన్ని కైవసం చేసుకుంటారనేది తన యొక్క దాంట్లో బీఆర్ఎస్ మొత్తానికి ఏది కూడా రాదంటోంది అండ్ 7 to 9 అయితే బీజేపీకి వస్తాయంటోంది అండ్ ఆ తర్వాత 7 to 9 సేమ్ కాంగ్రెస్ కూడా వస్తాయంటోంది అండ్ ఆ తర్వాత ఎంఐఎంకి అయితే 1 సీట్ కన్ఫర్మ్ అని కూడా చెప్తోంది. ఆ తర్వాత ఇండియా టీవీ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఒకసారి మనం గమనిస్తే మనకి హెచ్ఎంటీవీ ఆన్ స్క్రీన్ చాలా క్లియర్ కట్ పిక్చర్లతో కూడా క్లియర్ కట్ ఫిగర్లతో సహా మనం చెప్తూ ఉన్నాం. బీఆర్ఎస్కి 1 వస్తుంది అండ్ బీజేపీకి అయితే 8 to 10 అంటున్నారు అండ్ 8 వరకు కూడా కాంగ్రెస్కి అంటున్నారు. ఎంఐఎం అయితే 1 కేవలం వచ్చేది 1 అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. మొత్తానికైతే ఆ విధంగా ఈ ఫలితాలు అలాగే జన్లోక్ పాల్ కూడా తర్వాత చూద్దాం. నెక్స్ట్ వాళ్ళు ఎన్ని ఇవ్వగలుగుతున్నారు, వాళ్ళు ఇస్తున్నటువంటి ఆ యొక్క ఎగ్జిట్ పోల్ ఫలితాల లిస్ట్ ఎలా ఉండబోతోంది ఇది కూడా మనం గమనిస్తే ఒకసారి అవుట్ ఆఫ్ 17 బీఆర్ఎస్ 0 అండ్ బీజేపీ 8 to 9 అండ్ 7 to 9 కాంగ్రెస్ అండ్ 1 ఎంఐఎం. ఖచ్చితంగా 1 ఎంఐఎం వస్తుంది అంటున్నారు. 7 to 8 కాంగ్రెస్ అంటున్నారు, 8 to 9 బీజేపీ అంటున్నారు. బీఆర్ఎస్కి 1 కూడా రాదని వాళ్ళు తేల్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం అలాగే వాళ్ళు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితం ప్రకారం మనకి తెలుస్తోంది. జన్ కీ బాత్ విషయానికి వస్తే కనుక జన్ కీ బాత్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సర్వే ఫలితాలు అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనం ఆన్ స్క్రీన్ ఒక్కసారి గమనించవచ్చు. గమనిస్తే
బీఆర్ఎస్కి ఒక్కటి వస్తుంది అంటున్నారు అండ్ బీజేపీకి 9-12 అంటున్నారు. ఇక ఈ విధంగా మొత్తం వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సర్వే రిపోర్ట్ కూడా మనకి కనిపిస్తుంది.